బాయ్కాట్ మాల్దీవ్స్ ఇప్పుడు ఈ స్లోగన్ మొత్తం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ద్వీపదేశమైన మాల్దీవులకు వ్యతిరేకంగా ట్విట్టర్లో బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రచ్చ మొదలైంది. వారిపై వేటు పడినా రచ్చ మాత్రం ఆగడం లేదు. మాల్దీవులకు వెళ్లొద్దంటూ భారత్లో సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు అంతా సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అసలు బాయ్కాట్ మాల్దీవ్స్ వెనుక అస్సలు కదేంటి? వాచ్ ఇట్. నోరుంది కదా అని పారేసుకుంటే ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి. ఇది మాల్దీవ్స్ కి సరిగ్గా సరిపోతుంది. నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుందని ఇప్పుడిప్పుడే వాళ్లకు బాగా అర్థమవుతోంది. ప్రధాని మోదీపై, భారత పర్యాటకంపై, ఇండియాపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా ప్రధాని మోదీ లక్షద్వీప్లో పర్యటించారు. అక్కడ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. సాహసాలు కోరుకునే పర్యాటకులు లక్షద్వీప్లో పర్యటించాలంటూ టూరిజంను ప్రోత్సహిస్తూ ఆయన ట్వీట్ కూడా చేశారు. దీనిపై మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు సెటైర్లు వేశారు. దేశాన్ని, మన ప్రధానిని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీని కించపరిచే విధంగా తోలుబొమ్మ అన్నారు. అంతేకాదు, భారత్లో బీచ్లు, హోటల్ గదులు శుభ్రంగా ఉండవని, అలాంటి దేశంతో తమకు పోలికేంటని వివాదాస్పద రీతిలో కామెంట్లు చేశారు. దీంతో భారత ప్రధాని మోదీతో పాటు భారతీయులపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ మొదలైంది. నెటిజన్లు బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. ఇది ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. దీంతో స్పందించింది మాల్దీవుల ప్రభుత్వం. ఈ క్రమంలోనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 3 మంత్రులను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 3 మంత్రుల్ని కేబినెట్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని మాల్దీవుల అధికార ప్రతినిధి ఇబ్రహీం ఖలీల్ వెల్లడించారు. ఇందులో షియూనా, మాల్షా, హసన్ జిహాన్ అనే 3 మంత్రులు ఉన్నట్లు తెలిపారు. మంత్రులను సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఈ రచ్చకు ఫుల్ స్టాప్ పడలేదు. వేలాది మంది భారతీయులు తమ మాల్దీవ్స్ టూర్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇకపై తాము మాల్దీవుల్లో పర్యటించమంటూ పోస్టులు పెడుతున్నారు. బాయ్కాట్ మాల్దీవులు అనే హ్యాష్ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి ఎంతో మంది ప్రముఖులు మాల్దీవులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. దేశీయ టూరిజంను ప్రోత్సహించాలంటూ పిలుపునిస్తున్నారు. ఈజ్ మై ట్రిప్ అనే సంస్థ మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేసింది. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో లక్షద్వీప్లో టూరిజంకు డిమాండ్ పెరిగితే అటు మాల్దీవులపై గట్టి దెబ్బ పడింది. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పర్యాటకానికి ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గడిచిన 20 ఏళ్లలో లక్షద్వీప్ గురించి ఇంటర్నెట్ లో ఈ స్థాయిలో సెర్చ్ చేయడం తొలిసారి కావడం విశేషం. ఇక నరేంద్ర మోదీ పర్యటన తర్వాత సోషల్ మీడియాలోనూ అత్యధికంగా సెర్చ్ చేసిన పదాల్లో లక్షద్వీప్ అగ్రస్థానంలో ఉంది. గడిచిన 3 రోజులుగా లక్షద్వీప్ కు భారీగా బుకింగ్స్ వస్తున్నాయి. అటు మాల్దీవులకు వెళ్దామనుకున్న భారత పర్యాటకులు ఆ ఆలోచన విరమించుకుంటున్నారు. ఇది మాల్దీవులకు గట్టి షాకే ఇస్తోంది. కారణం ఏంటంటే, మాల్దీవులు పర్యాటకంలో భారత్ వాటా ఎక్కువే. ఏటా లక్షల్లో భారతీయులు మాల్దీవులు పర్యటిస్తూ ఉంటారు. ఆ దేశానికి కోట్ల రూపాయల్లో ఆదాయం అందిస్తూ ఉంటారు. ఒక్క 2023లోనే 2 లక్షల మంది మాల్దీవుల్లో పర్యటించారు. 2022లో 2,41,000 మంది ఆ దేశాన్ని సందర్శించారు. ఈ ఏడాది ఆ సంఖ్య గణనీయంగా తగ్గనుంది. ఆల్రెడీ ఆ ప్రభావం మొదలైంది. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు చాలా రాష్ట్రాల్లో మాల్దీవులపై వ్యతిరేకత మొదలైంది. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ కోణం కూడా కనిపిస్తోంది. మాల్దీవుల్లో గత ప్రభుత్వం భారత్ కు అనుకూలంగా ఉండేది. ఇండియా ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్లింది. 1978లో ఆ దేశ అధ్యక్షుడైన మౌమూన్ అబ్దుల్ గయూమ్ 2023 వరకు ఏకఛత్రాధిపత్యంగా ఆ దేశాన్ని పాలించాడు. ఆది నుంచి భారత్కు అనుకూలుడైన గయూమ్ను గద్దెదించేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలో ఆయనకు భారత్ అండగా నిలిచింది. అయితే భౌగోళికంగా కీలక స్థానంలో ఉన్న మాల్దీవుల మీద కన్నేసిన చైనా గయూమ్ను వ్యతిరేకించే స్థానిక రాజకీయ నాయకులను మచ్చిక చేసుకునేందుకు దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో 2018 నాటి ఎన్నికల్లో మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ అక్కడ గెలిచి ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ ఆ దేశ అధ్యక్షుడయ్యాడు. ఇండియా ఫస్ట్ అంటూ ఆయన భారత్తో సాంస్కృతికంగా, ఆర్థికంగా బలమైన సంబంధాలను ఏర్పరచుకున్నారు. 2023 సెప్టెంబర్లో చైనా అనుకూల విపక్ష ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ గెలిచి ఆ పార్టీ నేత మహమ్మద్ మయూజ్జు అధ్యక్షుడయ్యాడు. అంతకు ముందు నుంచి తమ దేశం నుంచి భారత దళాలు వెనక్కి వెళ్లాలంటూ చెప్పే ఇండియా అవుట్ నినాదం ఎక్కువైంది. 2019 నాటి హైడ్రోగ్రాఫిక్ ఒప్పందాన్ని రద్దు చేశారు. మహమ్మద్ మయూజ్జు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్లో కాకుండా భారత్ను వ్యతిరేకించే తుర్కియేలో తొలి పర్యటన చేశారు. అక్కడ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు. చైనా ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకి కూడా మాల్దీవులు బహిరంగంగా మద్దతు పలికారు.
అయితే తాజాగా మోదీ లక్షద్వీప్ పర్యటన వెనుక కూడా వ్యూహం లేకపోలేదు. భారత భూ సముద్ర భద్రత అవసరాలకు సంబంధించి చైనా, తుర్కీయే రెండు వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్న నేపథ్యంలో మన ప్రధాని మోదీ లక్షద్వీప్ను సందర్శించారు. అంతేకాదు సముద్ర టూరిజాన్ని ఇష్టపడే వారంతా ఇక మన లక్షద్వీప్ను సందర్శించాలని కోరారు. ఇది జీర్ణించుకోలేకపోయిన అక్కడి మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఆ ముగ్గురి మీదే కాదు, మొత్తం మాల్దీవుల్లో మోత మోగిపోతోంది.